వారంటే హోషేయ గ్రంథము చూడండి. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనములు మీరు చూడగలిగితే, ప్రవక్తలు ప్రవచనం ఎత్తుతూ ఇదిగో ఆయన మరణము చెంది మరణములో నుండి ఆయన మరణపు మూలను విరిచి ఆయన పునరుద్ధానుడైన వాడు, ఇదిగో ఆయన ఒక్కడు వస్తాడు, యూదుల పక్షమున ఆయన మరణించి తిరిగి లేస్తాడని హోషేయ గ్రంథములో తేట తెల్లముగా దేవుని యొక్క గ్రంథములో మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్ర. చూడండి, పరిశుద్ధ గ్రంథములో హోషేయ గ్రంథం దానియేలు గ్రంథము ప్రక్కనే ఉంటది. దానియేలు గ్రంథము ప్రక్కనే ఉన్నది హోషేయ గ్రంథం. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనములో రాయబడి ఉంది ఏమనంటే, ఆయనను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? నీ పశ్చాత్తాపము నాకు. చూడండి, ఇక్కడ రాయబడిన లేఖన భాగములో హోషేయ గ్రంథములో హోషేయ ప్రవక్త ప్రవలుగుతున్న మాటలు ఏమనంటే, వారి పాతాళ వశములో నుండి వారిని నేను విమోచిస్తాను. ఎందుకు ఆయన మరణించవలసింది అంటే, పాపముల చేత అపరాధముల చేత మరణ పాత్రులమైన మన జీవితములో మనము చనిపోతే ఎక్కడికి వెళ్తాము అంటే నిత్యాగ్ని గుండములోనికి వెళ్తాము గనుక, పాతాళ వశములోనికి దిగజారిపోతాము గనుక, ఆ పాతాళ వశములో నుండి మనం విడిపించడానికి కొరకు ఇదిగో లోక రక్షకుడు, ప్రవక్తలలో ఒక పెద్ద ప్రవక్త అయిన యెషయా ప్రవక్త పలికిన మాటల ప్రవచనాన్ని బట్టి ఆయన నరక కొట్టబడతాడు, వ్యసన క్రాంతుడుగా మార్చబడతాడు, ఆయన చూడలేని ఒక మనుషుడుగా మార్చబడతాడు, ఆయన శరీరం అంతా నాకట చాలా వల్లే దున్నబడింది అని అనేకమైన ప్రవచనాలు. అంతటితో కానే కాక ఆయన పాలిదినములలో 8వ దినాన ఆ షిలోహు ప్రార్థన మందిరంలోకి తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ సుమయోను అనబడుతున్న ఒక దైవజనుడు, వృద్ధుడైన వాడు ఆయన కొరకు ఎదురు చూస్తా ఉన్నాడంట. ఆయన వచ్చి ఆయన ఎత్తుకొని, అమ్మా ఇదిగో లోక పాపములు మోసుకొని పోబోతున్న నీ కుమారుడమ్మా, ఇదిగో నీ హృదయములో ఒక ఖడ్గము గుచ్చబడట నేను చూస్తున్నాను. ఎన్నో ప్రవచనాలు. ఎందుకు ఆయన ఈ లోకములో మనుషుడుగా లోకానికి వచ్చాడు అంటే, మానవ పాపములన్నిటినీ పరిహరించి మానవులందరూ పాతాళములోనికి దిగజారిపోతుండగా పాతాళములో నుండి వారిని విడిపించడానికి ఆయన ఈ లోకానికి మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్ర. చూడండి, యెషయా గ్రంథం 25వ అధ్యాయము 8వ వచనాన్ని మీరు చూడగలిగితే, యెషయా గ్రంథము 28వ అధ్యాయము 8వ వచనం, ఎట్లున్నాయి అంటే, వారి భోజనపు బలులన్నీ వాంతితోను కల్మషములతోను నిండి ఉన్నను, అది లేని చోటు లేదు. చూడండి, ఇక్కడ మానవుడంట పిల్లల ఎలా ఉన్నాడంటే, వారి జీవితాలు భోజనం చేసే చోటనే భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు, అంటే మలినమైన పరిస్థితిలో ఉన్నారు. అదే ఆ వచ్చిన అధ్యాయంలో చూడండి, ఆ అధ్యాయంలో చూడండి 26వ అధ్యాయం చూడండి, 26:19 వచ్చిన కూడా చూడండి. ఎందుకు పాతాళ వశములోనికి తన ప్రజలు వెళ్ళిపోతా ఉన్నారు? 26:19 అమ్మా.
మృతులైనవని వారు మరలా బ్రతుకుదురు. అంటే నా వారి శవములు సజీవులదును. మట్టిలో పడి ఉన్న వారులారా మేలుకొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమైన మంచు భూమిలో తన ప్రేతులైన వారిని సజీవులెక్కలుగా చేయును అని ఆ ప్రవచనాన్ని ఎప్పుడు నెరవేర్చబడాలంటే ఆయన మనిషి కుమారుడుగా ఈ లోకములోనికి రావాలి. ఆయన చనిపోవాలి. చనిపోయి మృతుడై అలాగే మృతులలో ఉండిపోకూడదు. దేవుడు అనేవాడు ఎలాంటి వాడంటే నిరంతరము బ్రతికి ఉండేవాడు. అంతేగాని మనిషిలాగా కొన్నాళ్ళకి చచ్చిపోయేవాడు కదా. దేవుడు అనబడేవాడు ఎలాంటి వాడంటే నిరంతరము బ్రతికి ఉండేవాడు. ఈ భూమి ఆకాశమును ఎంతవరకైతే, ఎంతకాలం అయితే, ఎన్ని సంవత్సరాలకైతే, ఎన్ని యుగాల వరకైతే ఈ భూమి ఆకాశములో ప్రజలందరూ సజీవులుగా ఉంటారు. అట్టివాడే కదండి, అట్టివాడే దేవుడు సజీవుడుగా ఉన్నవాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో పిల్లరా మనము చూస్తే మనకు ఒక విశ్వాసము, మనకు నమ్మకం ఏంటంటే చెప్పండి, ఆయన చనిపోయాడు కానీ ఆయన లేఖనములో రాయబడినట్లుగా ప్రవచనాన్ని ప్రవచించినట్లుగా ఆయన తన వాక్యము తన స్వరము చేత పలకబడిన ఆ 3వ దినపు పునరుత్థానుడైన ఆ యేసు ఇంకా సజీవుడిగా ఉంటాడు. దేవునికి స్తోత్ర. క్రైస్తవ విశ్వాసము క్రీస్తే. ఆయన మరణించి తిరిగి లేకపోతే మనకు ఆ విశ్వాసం ఉండేది కాదు. ఉండేదా చెప్పండి? మనము చనిపోయిన మన బిడ్డలందరినీ కూడా ఆ రక్షబంధుకులు మన తల్లిదండ్రులు చనిపోయినప్పుడు 3వ దినాన మనము ప్రార్థన చేస్తాం. ఎందుకు చెప్పండి? 3వ దినాన మనము ప్రార్థన పెట్టుకుంటాం. ఎందుకు? చిన్న దినమనే చెప్పాలి. చిన్న దినమా చెప్పండి. మరి ఎందుకు పెట్టుకుంటారు ప్రార్థన? 3వ రోజు ప్రార్థన ఎందుకు పెట్టుకుంటారంటే చూస్తారు ఇట్లా. మరి ఎందుకు పెట్టుకుంటారు ప్రార్థన? చెప్పండి నాగేశ్వరరావు, ఎందుకు పెట్టుకుంటారు చెప్పండి? పెద్దోళ్ళకి మీరు కదా చెప్పండి. లేకపోతే లెక్కి బాబాయ్ చెప్పు. 3వ రోజు చచ్చిపోయి ఇంట్లో 3వ రోజు ప్రార్థన ఎందుకు పెట్టుకుంటారు? ప్రార్థన పెట్టుకోరు కానీ పోనీ మన హైందవ కుటుంబంలో 3వ దినాన్న పెండం తీసుకొని వెళ్తారు. ఎందుకు చెప్పండి? అయ్యా చిన్న దినం అంటే ఏంటి చెప్పండి? అన్నం ముద్ద కలుపుకొని తీసుకెళ్లి పాడి మీద పెడతారు. అవునా కదా? చెప్పండి. మనం కూడా 11వ రోజు తీసుకెళ్తాం వేయించిన బోవ. మనం కూడా తీసుకెళ్తాం వేసుడు బోవ. వండిన బోవలో ప్రార్థన చేసుకొని మొదటి భాగం ఎవరు తీయాలి? చెప్పండి. ఎవరు తీయాలి? మీ ఇంటిలో కొండలో బోవా ఎవరు తీయాలి? మొదటి బోవా, మొదటి మొత్తం ఎవరు తీయాలి? మాకు అలవాటు ఉంటే కదా అంటారా? అందుకే బోవక దరిద్రం మనకి. చెప్పండి. ఎందుకు చెప్పండి? బోవ దొరకపోవటానికి కారణం ఏంటి చెప్పనా? మన కుటుంబాల్లో సరిగ్గా జరగపోవటానికి కారణం ఏంటంటే ఆయన చెప్పిన మాట మనం వినకపోవటమే. ఏంటి చెప్పండి? దేవుడు చెప్పిన మాట మనం వినకపోవటమే మనకు దరిద్రం. దేవుడు ఏదైతే చెప్పాడో చేయొద్దని చెప్పాడో అది మనం చేస్తా ఉన్నాం. ఏదైతే చేయమన్నాడో అది చేయట్లేదు. చెప్పండి.
మూడో రోజున ఎందుకు ప్రార్థన పెడతారంటే యేసుక్రీస్తు వారు చనిపోయాడు, మూడో రోజున ఆయన సజీవ లెక్కలో ఉంచాడు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను మరలా బ్రతుకును అని ఆయన చెప్పాడు. కాబట్టి చనిపోయిన వ్యక్తి ఎలాంటి వాడంటే మంచి భక్తి కలిగిన వాడు, ప్రార్థనాపరుడు, దేవుని నమ్మిన వాడు కనుక ఇతను చనిపోలేదు, ఆయన బ్రతికే ఉన్నాడు. యేసుక్రీస్తు వారి వల్లే ఎక్కడున్నాడంటే తండ్రి వద్ద దగ్గర ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఏ రీతి అయితే తండ్రి వద్ద ఉన్నాడో చనిపోయిన నావాడు కూడా ఆ రీతిగానే ఎక్కడున్నాడంట తండ్రి దగ్గర ఉన్నాడు, దేవుని దగ్గర ఉన్నాడు. కనుక ఆ ఆత్మకు ఏం చేయాలి? ప్రార్థన పెట్టుకుంటే ఆత్మకు ఏమొస్తుంది? శాంతి వస్తుంది. ఈ మూడో రోజు ప్రార్థన పెట్టకపోతే మనకేమొస్తుంది చెప్పండి? మన ఇంటి చుట్టూరే తిరుగుతుంటాడు. అదొక భయం కూడా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ రోజు వండుకొని మూడో రోజు తలకి స్నానం చేసి అత వండింది ఏదో ఏ బాబా ఏం పెడతారు ఆడ మూడో రోజున ఆడ పెట్టి వస్తారు. దేవునికి స్తోత్రం. ఎందుకనో పిల్లరా చూడండి, పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీస్తు వారు ఆయన మూడో దినాన లేపబడని బట్టి మనకున్న ఈ నిరీక్షణ. దేవునికి స్తోత్రం. మనకు నమ్మకం ఏంటంటే ఆయన సమాధి చేయబడిన ఆ సమాధి ఇప్పటికీ ఖాళీగానే ఉంది. చాలా మంది భక్తి కలిగిన వారు చనిపోయారు, పాతి పెట్టబడ్డారు, కానీ ఆ సమాధులన్నీ కూడా వారితోనే నిండి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మన పిల్లలు మన వాళ్ళందరినీ మనం సమాధిలో చేయబడ్డాము. సమాధిని చేయబడిన తర్వాత ఇప్పుడు మరలా మన ఇంట్లో కూడా ఒకడైనా చనిపోతే మనం గొంట తీస్తాం. గొంట తీసే ఏమొస్తాయి చెప్పండి? మనుషులు రా మీరు. దేవునికి స్తోత్రం. తెలిసి కూడా తెలియదు, ఏం తెలిసిన మాటే కదా. ఇప్పుడు గుంట దిగితే ఇప్పుడు నన్ను పనుకు పెట్టారు, చచ్చిపోయినాక మట్టి తీశారు, లేకపోతే నా ఇంట్లో ఎవరో చనిపోతే ఇప్పుడు మళ్ళీ గుంట తీసినప్పుడు ఎవరు ఎముకలు పట్టుబడతాయి? ఇంతకు ముందు పాతి పెట్టినోడు ఎముకలు బయట మళ్ళీ సామాన్ నేను ఏమంటలేదు. ఏది పాస్టర్ గారు పండగ పోటీ ఈ మాట అంటాడు అనుకోండి, అది భయపడవాక. నేను మన పితరుల సంగతి చెబుతున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు చీర కట్టిన ఆమె చీర కూడా బయటపడింది. అప్పుడు కట్టిన బట్టలు ఉంటే దుప్పటేస్తాడు పొడుగోబెట్టేటప్పుడు, గొయ్యి తీసేటప్పుడు ఏమొస్తాయి? అవి కూడా పీకలు బయటకు వస్తాయి. కానీ మనం ఇక్కడ తీసిన బట్టలో మనకు అన్ని బయటకు పడతాయి. కానీ యేసుక్రీస్తు వారు చనిపోయిన పాత పట్టబడిన ఆ గృహలోనంట ఒక్క గొడ్డ కనపడలేదు, ఒక ఎముక కూడా ఇప్పటికీ లేదు. చప్పట్లు కొడితే దేవుని అనుకుందాం. పెట్టుగా దేవునికి స్తోత్రం. ఇప్పటికీ ప్రపంచ దేశాలలో క్రైస్తవత్వాన్ని నమ్మటానికి గల కారణం ఏంటంటే ఆయన ఏదైతే చెప్పాడో అది తూచా జరుగుతూ వచ్చి, అందుకనే యేసుక్రీస్తు వారిని నమ్ముతారు. యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం. పిల్లరాదుగో యేసుక్రీస్తు వారి యొక్క ఆ మరణ పునరుద్ధానం గురించి, ఈ పునరుద్ధానం అంటే రిజరెక్షన్ ఏమంటే పునరుద్ధానుడు. అందుకనే భక్తుడైన పౌలు ఒక మాట చెప్తాడు. ఏమనంటే కొరింథీ పత్రికలలో, మేము పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటిస్తున్నాము. మొన్నటిదా కూడా ఫ్లెక్స్ వెనక ఒకటి ఉండేది. టైటిల్ ఏం చెప్పండి? మేము పునరుద్ధానుడు అంటే చనిపోయిన క్రీస్తును మేము ప్రకటించడం లేదు, కానీ చనిపోయి తిరిగి లేచిన యేసు క్రీస్తు వారిని మేము ప్రకటన చేస్తా ఉన్నాము.
క్రీస్తుని ప్రకటించడంలో గల కారణం ఏంటంటే ఆయన మృతి పొందలేదు. ఆయన చెప్పినట్టుగానే మూడో దినాన లేచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పునరుత్థానుడు అవడానికి గల కారణం అంటే ఒక గ్రీకు భాషలో ఒక మాట ఉంది. ఏమనంటే గ్రీకు అర్థములు ఏముందంటే నిలుపుట. నిలువుట ఏంటండి చెప్పండి? నిలుచుట. ఆ తర్వాత తిరిగి లేచుట. మరలా ఏంటంటే పిల్లరా ఆయన స్వాస్యము పొందుకొనుట. స్వాస్యాన్ని పొందుకొట్టు 4 భాగాలు, 4 అర్థాలు ఉన్నాయి పునరుద్ధానం గురించి. దేవునికి స్తోత్రం. మన తెలుగు వల్ల అర్థం ఏంటంటే చనిపోయిన వాడు తిరిగి లేచినాడు, బ్రతికి ఉన్నాడని అర్థమే. కానీ అసలు మూల భాషలో గ్రీకులోకి వెళితే దానికి అర్థం ఏంటంటే ఒకటి నిలుచుట, మరలా తిరిగి లేచుట, మరలా ఆయనను స్వాస్యం, ఆయనకు అనుగ్రహించిన స్వాస్యాన్ని తిరిగి సంపాదించుకోరట. దేవునికి స్తోత్ర. పరిశుద్ధ గ్రంథంలో పిల్లరా ఈ పునరుద్ధానము అనబడుతున్న మాట 42 సార్లు రాయబడింది. పరిశుద్ధ గ్రంథములో ఆయన పునరుద్ధానం గురించి 42 సార్లు రాయబడి ఉంది. ఆ 42 సార్లు కూడా పరిశుద్ధ లేఖనములో రాయబడినట్లుగానే ఆయన జననము, ఆయన జీవనము, ఆయనను నలగొట్టే విషయంలో కూడా, ఆయనను సిలువ వేసే విషయంలో కూడా యెషయా గ్రంథము మీరు ఇంటికెళ్ళి చదువుకోండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం మీరు చూస్తే ప్రవక్తలైన ప్రవచించిన ఆ లేఖనాలు యేసుక్రీస్తులో మనము నెరవేర్చడం మనం చూస్తాం. ఆయన చూడండి, వధించబడిన వారి వద్ద కంట గొర్రె వలె మౌనముగా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఆది కాండములో కూడా ఏదోను తోటలో పిల్లారా అవును మోసం చేసిన సందర్భం మొదలుకొని సాతానుడు మోసం చేసినప్పుడు సాతానుడిని దేవుడు ఆజ్ఞయిస్తాడు, ఇదిగో నీవు సర్పమై భూమి మీద పాకుతూ నీ జీవితాన్ని కొనసాగించు, నీకును మనిషి సంతానానికి వైరము కలుగును, నువ్వు వాడిని మెడిమి మీద కొట్టుదువు, వాడిని తలను చితకకొడతాడని కదండి. ఆ రాయబడిన ఆది కాండములో నుంచి ప్రియులారా ఆ ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుని గురించి ప్రవచనాత్మకమైన ప్రవచనాలు నెరవేర్పే. ప్రియులారా దేవుని యొక్క ఈ శిలువ యాగం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే భక్తులైన వారు 3 భక్తుల గురించి మనం ఈ దినాన మనం ధ్యానం చేద్దాం. చూడండి, యెషయా గ్రంథంలోనే మనం చదువుకున్న మాటలో మీరు చూస్తే పాతాళ వశములో నుండి వారిని నేను విమోచిస్తాను. అందుకనే మాటను గ్రహించిన భక్తులైన దావీదు అంటున్నాడు. చూడండి, దావీదు కీర్తన 16వ అధ్యాయము 10వ వచనంలో రాస్తాడు, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుడిని కుళ్ళు పట్టి నీవు చప్పట కొడుతూ దేవుని మహిమపడతావు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడగలిగితే ఎవడైనా 3 రోజుల్లో ఆ పాతి పెడితే ఏమైపోతాడు? ఏమండి, శరీరము, మనిషి శరీరం ఎలాంటిదంటే ఒక రోజు కానీ ఐసులో నుంచి బయటకు పెడితే, ఐసులో పెట్టకుండా ఉంచితే సాయంత్రం కల్లా ఏమయ్యేవాడు? వాసన పడతాడు. వాసన పడటమే కాదు కానీ పిల్లరా చూడండి, కుళ్ళు పట్టి, అంటే ఆ వాసన ఎందుకు వస్తుందంటే శరీరం అంతా లోపలే కుళ్ళు పట్టి. యేసుక్రీస్తు వారిని ఎందుకు ఈ శరీరధారిగా ఉండి కూడా ఈ శరీరానికి కుళ్ళు పట్టని లేదంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు. చప్పలు కొడుతూ దేవుడు పడ్డామా? ఆయన ఎలాంటి వాడంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు.
ఆయన ఆత్మ ఎలాంటిదంటే పరిశుద్ధమైనది. నీ ఆత్మ నా ఆత్మ ఎలాంటిదంటే పాపముతో కూడిన ఆత్మ. మన ఆత్మ, మన హృదయంలో ఏముంది చెప్పండి? అసూయ, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, అసూయతో అల్లరితో కూడిన ఆటపాటలు. మనసు నిండా ద్వేషమే, మనసు నిండా శరీర కోరికలే, మనసు నిండా ప్రియులారా చూస్తానికి పైకి బాగానే ఉంటాము, కానీ ఇతరుల వారి యొక్క ఆ నాశనాన్ని కోరుకునే మనసు కలిగిన వాళ్ళం. వాడు బాగులు పడుతుంటే చూడలేని వారు. మనకు కుళ్ళు పట్టింది. దేవునికి స్తోత్రం చెప్పండి. మనకు కుళ్ళు పట్టింది, మన శరీరము వాసన వస్తుంది. కానీ యేసుక్రీస్తు వారి యొక్క శరీరము ఎందుకు వాసన రాలేదు అంటే, ఎందుకు కుళ్ళు పట్టలేదు అంటే, పిల్లరా చూడండి, ఫ్యాన్ లేకపోతే కూసేపు మనం ఉన్న ఈ షెడ్డులో కూసేపు ఉంటేనే ఇంత గాలి, అంత చూడండి, గాలి దాటానికి జాలీలు ఇంత ఉన్నప్పటికీ కూడా మన శరీరం ఏమైపోతుంది? ఉడికిపోతుంది. యేసుక్రీస్తు వారిని ప్రియులారా కొండ మధ్యలో, కొండ గృహలో పెట్టి ఆ రాయి ఇంతలో రాయి తీసుకొచ్చి ఏ మాత్రము కూడా ఖాళీ లేకుండా ఆ రాయిని ఆ గృహకి అడ్డం పెట్టేశారంట. కురిసేపే మనం అరగంట మనం కూర్చోలేక బుస్సులు ఆడుకుంటా మొహం అంతా తేలేస్తున్నాం. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారిని 3 రోజులు ఉంచారంటే ఎన్ని గంటలు చెప్పండి? 3 రెళ్ళు 6, 3 4 12 అని ఒక 6, 60 అని ఒక 12 అంతా 74 గంటలు. దేవునికి స్తోత్రం. ఏమంటే ఎన్ని గంటలు? 72 74 72 24 48 24 గంటలు. సరే, మంచి దేవుడు. మనం ఇక్కడ ఒక అరగంట మనం పండగ అట్టసరికి 12 అవుతుంది. ఏడకొచ్చింది అని తొందర కానీ అయ్యా పండగ పూట సాగుపడతా ఉన్నట్టు. దేవునికి స్తోత్రం చేస్తాం. పండగ పూట ఎంతో అల్లాడిస్తున్నాం మమ్మల్ని మాత్రం. ప్రార్థనగా రాకపోతే ఏమైనా పండగ పూట బాగుపోతే 4 అనుకుంటారు. వస్తే వచ్చిన కాంచి సాగుపడుతుంది నాయన అన్నట్టు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు ఆయన కుళ్ళు పట్టలేదంటే నువ్వు తెలుసుకోవాలి. నీకు నాకు కుళ్ళు పట్టింది. ఒకరోజు మనం ఐసులో పెట్టకపోతే మొక్కలు ఉన్నా కదా. కానీ ఆయనను 3 దినాలు ఆ గృహలో పెట్టిన ఆ శరీరానికి ఏం కాలేదు? కుళ్ళు పట్టలేదంట. అందుకని చూడండి, అందుకనే భక్తులైన వారు యేసుక్రీస్తు వారి మీద ప్రగాఢమైన విశ్వాసం. దేవుడి మీద ఎలాంటి విశ్వాసం అంటే, నా దేవుడు ఎలాంటి వాడంటే మరణించేవాడు కాదు. ఈ భూమి ఆకాశమునంత వరకు కాదు, కానీ ఇదిగో ఆయన నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో ఆయన 3 దినాలు ఎందుకు కుళ్ళు పట్టలేదంటే, ఆయన పరిశుద్ధుడైన వాడు. నీవు నేను కూడా చనిపోయినా ఆ పరిశుద్ధత దేవుడు మనకు అనుగ్రహించడానికి కొరకే ఆయన శిలువ యాగము పొందాడు. ఆ శిలువ యాగము పొంది 3వ దినాన ఆయన మృతుడై పైకి లేచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఈ సంవత్సరం ఒక పాట ఉంది. ఒక పాట చెప్పండి, ఏంది ఆ పాట? జయ సంకేతమా దయా క్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. ఏం కొడతారులే, త్వరగా పోతుండే. దేవునికి స్తోత్రం. వండుకొని వచ్చారమ్మా? వచ్చారా? ఇడ్లీ వండుకోవాలా? సరే, మంచి. దేవునికి స్తోత్రం. అమ్మా సరే,
ఎందుకు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కూడా యోబు పత్రికలో చూడండి, యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనంలో ఏమేమంటాడంటే అయితే నా విమోచకుడు సజీవుడని, తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును. దేవునికి స్తోత్రం. ఆయన దేవుడు ఎలాంటి వాడంటే చెప్పండి, మీకేమైందమ్మా? మీరేం చెప్పరు, ఎందుకని వాళ్ళతో పాటు కూర్చున్నారు? మీరనే చెప్పండి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవుడు ఎలాంటి వాడిని చెప్పండి? సజీవుడైన దేవుడు. ఆయన ఎలాంటి వాడంటే భక్తుడు అంటున్నాడు కదా, నా దేవుడు సజీవుడు, నన్ను విమోచించువాడు, ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును. ఆయన మృతిలో నుండి జయించి అనుభవంలోనికి వచ్చి ఆయన భూమి మీద తన ప్రజలతో మరలా సజీవుడుగా సంచరిస్తాడు. దేవునికి స్తోత్ర. యేసు చూడండి, అక్కడ మీరు చూడండి, ఆ లోక సువార్తలోని మీరు రాస్తే, లోక సువార్తలో ఒక చక్కని మాట, ఆయన గలిలయలో ఉన్న తన శిష్యులకు ఆయన చెప్పినట్లుగానే తన శిష్యుల వద్దకు పోయినని మనం ఆ మాట మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్ర. చదవండి, ఆ మాట చదవండి. అదే 6వ వచనం చదవండి. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉన్నప్పుడు మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోనము అని. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకొని సమాధి నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకు తక్కిన వారందరికీ తెలియజేశారంట. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఆ 13వ వచనం చూడండి. ఆ దినమందే వారిలో 2 మనుషులకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అని ఒక గ్రామమునకు వెలుచు మైక్ పట్టుకోమ్మా. వారు సంభాషించుచు ఆలోచించుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. ఎవరితోనండి? నా దేవుడు సజీవుడు, ఆయన భూమి మీద నిలుచును అంటే నడిచాడు తన ప్రజలైన వారితో. చప్పలు కొడుతూ దేవుని మైపడదాం. నీవు ఆరాధించే దేవుడి గురించి నువ్వు తెలుసుకోకపోతే నువ్వు దేవుని మందిరానికి వచ్చినా, క్రైస్తవ పుట్టక పుట్టాను కనుక ఏదో చర్చికి వెళ్ళాలని వస్తే నేను చచ్చిపోయినా పాతాళంలోనికి వెళ్తాం. ఎక్కడికెళ్తాం? పాతాళంలోనికి వెళ్తాం. పాతాళంలోకి వెళ్ళటానికి కాదు, మనము పరలోక రాజ్యానికి వెళ్ళటానికే దేవుడి సన్నిధికి వచ్చాం. పరలోక రాజ్యానికి వెళ్ళటానికే దేవుడిని నమ్ముకున్నాం. పరలోక రాజ్యానికి వెళ్ళటానికే మారు మనసు బాప్తిస్మ పొందాం. ఇన్ని పొంది కూడా పాతాళంలోకి వెళ్తే అనవసరం మన జీవితం, మన భక్తి వేస్ట్. నేను ఎక్కడున్నానంటే దేవుడు పాతాళములో లేడు, గుర్తు పెట్టుకోండి. పాతాళములో ఉన్నాడు. పాతాళములు ఉండేది ఎవరు? సాతాను వాని దూతలకు సిద్ధపరిచిన స్థలం. దేవునికి స్తోత్ర. దేవుడు మీ అందరికీ ఇక్కడ స్థలాన్ని సిద్ధపరిచాడు. ఈ స్థలం ఎవరిది? దేవుడు ఉండే స్థలం. దేవునికి స్తోత్ర. ఈ స్థలం ప్రజలందరూ కూడా పండగ పూట ఒక స్థలాన్ని రోడ్డు మీద కేటాయించారు. ఎక్కడ చెప్పండి? కొంతమందికి ఒక స్థలం కేటాయించుకొని రోడ్డు మీద ఉన్నారు. ఎక్కడూ? కొంతమంది అయితే కవర్ తీసుకొని ఇప్పుడు దొట్టు మీదకి ఎక్కడ చెట్టు దొరికిందో, ఎండ పుట్ట ఎడ చెట్టు దొరికిందో
ఆడికి వెళ్ళి కూర్చుంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లలు, ఎందుకు దేవుడు మనకు ఒక స్థలాన్ని సిద్ధపరచడానికి ఆయన మరలా భూమి మీద తన సజీవుడుగా మనుషుల మధ్యలో 40 దినాలు సంచారం చేశారు. చప్పట్లు కొడుతూ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు సంచారం చేశాడంటే నేను ముగిస్తున్నా. మీరు వినే మూడులో లేరు. నా ఆత్మ వేదన పడతావు, దేవుని ఆత్మ వేదన పడతావు. మీరేమైనా అనుకో. దేవునికి స్తోత్రం. రాత్రి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు నేను కొన్ని విషయాలు ఎలా చెప్పాలి ప్రభు అని నేను దేవుడు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు నేను ప్రేమించే ఒక సేవకుడు, నేను మంచం మీద కూర్చున్నాను, ఒక కాలు కింద పెట్టి ఒక కాలు మట్టి చేసుకొని ప్రార్థన చేస్తా వచ్చా. ప్రార్థన చేసుకుంటా ఉన్నా. వీళ్ళందరూ 11ంటికి లైట్ ఆపేశారు. లైట్ చేస్తే వీళ్ళు నిద్రపోరు. మేమున్నది ఒక గది. ఆ గదిలోనే 4-5 కొనుక్కుంటాం. ఒకడు ఒక మంచం మీద, ఒకళ్ళు ఒక మంచం మీద, ఒకళ్ళు కింద, ఇంకోటి ఏదంటే చిన్న మంచం ఇరిగించుకొని ఆ గదిలో కొనుక్కుంటాం. నేనైతే ప్రార్థన చేస్తా ఉన్నా. ఆ ప్రార్థన ఎప్పుడైతే చేసుకుంటా వచ్చానో ఒక తెల్లని అంగి వేసుకున్న వ్యక్తి నా దగ్గరికి వచ్చి నా కుడి భుజం మీద చేవేసిన ఆ స్పర్శ నేను అనుభవించాను. నువ్వు చెప్పవలసిన మాటలు సిగ్గుపడకుండా చెప్పమన్నాడు. ఏమని చెప్పన్నాడు? సిగ్గుపడకుండా పాట పాడి దేవుని వాక్యాన్ని చెప్పాలి. సిగ్గుపడాల్సిన పని నాకేంటి అని నేను ఆలోచన చేస్తాను. నేను ఎలా ఆయన పునరుద్ధానం ప్రకటన చేయాలి, ఆయన పునరుద్ధానం గురించి ఎలా ప్రకటన చేయాలో నాకు సరైన ఆ విషయాల గురించి నిన్నటి నుంచి ఆ వాక్య ధ్యానం చేస్తా ఉన్నా 2 రోజుల నుంచి. దేవుడు తన చిత్తం ఎంతవరకు అయితే నన్ను నిలబెట్టుకుంటాడో అంతవరకు నేను వాడబడాలి అని కొన్ని నిలబడ్డా. దేవునికి స్తోత్రం. అవి రాసుకొని మరలా కొంత రాసుకొని 2ంటికి పావుదొక్కడికి మళ్ళా పనుకున్నాను. పావుదొక్కడికి మరలా ఇచ్చి మళ్ళీ ప్రార్థన చేసుకున్నాను. 2ంటికి రాసుకున్న మాటలు పరిశుద్ధ గ్రంథంలో ప్రియులారా, ఆయన పలకబడిన ప్రతి ప్రవచనం నెరవేర్పులు ఆయన నెరవేర్చుకుంటూ వచ్చారు. ఎందుకు నెరవేర్చారంటే ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు, ఇశ్రాయేలు ప్రజలను నమ్ముకున్న దేవుడు, ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన దేవుడు, ఇశ్రాయేలు ప్రజలను పోషించిన దేవుడు ఎలాంటి వాడంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలందరూ ఆధారపడినది మనుషుల మీద కాదు. ఎవరి మీద ఆధారపడ్డాడంటే దేవుని మీద ఆధారపడ్డాడు. అందుకనే మొదటి సమయాల గ్రంథములో 15వ అధ్యాయములో 29వ వచనములు అంటాడు, ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఆరాధించే ఆ వ్యక్తి ఎలాంటి వాడంటే ఒక మనిషి కాదు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన మాట ఇస్తే ఆ మాట ఖచ్చితంగా నెరవేర్చగలిగిన దేవుడు. చప్పట్లు కొడుతూ దేవుని అయిపోయింది. అబద్ధమాడని వాడు, మాట తప్పని వాడు, భాష తప్పని వాడు. ఇలాంటి వాడు చెప్పండి. మాట ఇస్తే మనం కూడా మాట ఇస్తాం. ఎక్కడ చెప్పండి? ఒకటి పెళ్లిలో ఇస్తాము, రెండోది బాప్తిసం తీసుకునేటప్పుడు ఇస్తాం. చెప్పండి. బాప్తిసం తీసుకునేటప్పుడు ఏమిస్తాము? మాట ఇస్తాం. ఎవరికి ఇస్తాము? భాస్కర్గా అలా ఎవరికి ఇస్తావు మాట? నువ్వు దేవుడికి ఇచ్చావా, మనిషికి ఇచ్చావా? నువ్వు మనిషికి ఇస్తే నువ్వు మాట తప్పొచ్చు. ఊరుగా తప్పుడు వాడా, నేను ఎప్పుడైనా అన్నాను? అసలు
నీకు దశం బాగా ఇస్తానన్నా? ఎప్పుడైనా నీకు వారం వస్తానని చెప్పానా? తప్పుడు మాటలు మాట్లాడు ఒక పాస్టర్ గారు, తప్పుడుగా నన్ను ట్రీట్ చేయవాక, బుద్ధి తక్కువ కూడా, అసలు ఎప్పుడైనా నీతో చెప్పానా అనొచ్చు. కానీ నీటి బాప్తిసం నీటిలో మునిగినప్పుడు ఏమని ప్రమాణం చేస్తావంటే, సంఘం ఎదుటను, ఎక్కడ చెప్పాలి, సంఘం ఎదుటను దేవుని ఎదుటను నేను ప్రమాణము ఏమని, నా దశమ భాగములని నీకని, వారం గుడికలో వస్తానని, నేను బ్రతుకున్నంత కాలం దేవుని విడిచి ఎక్కడికి పోనని, సంఘాన్ని అంటూ పెట్టుకొని ఉంటానని ప్రమాణం చేశాం. అవునా కదా? దేవుని స్తోత్రం చెప్పాలి. దేవుడి పెళ్లిలో కూడా ప్రమాణం చేసి ఏమని, వ్యాధి అందును, బాధ అందును, దుఃఖమందును, సుఖ దుఃఖములందు నిన్ను తప్ప వేరొకరిని వల్లనని, సంఘం ఎదుటను, పాస్టర్ గారి ఎదుటను, దేవుని ఎదుట ప్రమాణం చేసిన చాలా మంది ఏమైపోయారంటే, ప్రమాణం నుంచి తొలగిపోయిన చాలా మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్తారు. మనుషుడి దగ్గర చేసే అంతని బట్టి స్తోత్రం చెప్పరు. అదే నువ్వు దేవుడి దగ్గర, దేవుడు చేశాడు మనుషుడికి ప్రమాణం ఏమని, ఇదిగో నేను ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తు పట్టుకున్నవాడు నేనే, తల్లైన మరచునేమో తండ్రైన విడిచినేమనేమి నిన్ను విడవను. ఎప్పుడు వరకంటే సదాకాలము నీవు నాతోనే ఎక్కడండి పరదేశిలో ముందు అని ప్రమాణం చేశాడు. చప్పుడు కొడుతుంది. ఏమైపోతున్నా రెండో వ్యక్తి ఏం చేశాడు చెప్పండి? సిలువలో దొంగలు మనం కదండి. మనం అందరూ ఎలాంటి వాళ్ళు? దొంగ స్వభావం కలిగిన వాడు. దొంగ స్వభావం కలిగిన వాడిని ఏం చేశాడంటే, ఒకడేమో భయాన్ని పెద్ద అన్నావు కదా, పెద్ద చాలా అదేదో మాకు చూపించుకొని మమ్మల్ని కూడా వినిపించన్నాడు. రెండో అన్నాడు, వరే మైండ్ తప్పు ఎదవా, బుద్ధి లేని ఎదవా, మనమంటే చేసి దానికి మన ప్రతిఫలం మనం అనుభవిస్తాం. మనం ఏం చేసాం మనకు తెలుసురా? ఈ రోజు మనం సిలువ ఎక్కామంటే నేను చేసిన దానికి నన్ను సిలువ వేసాను నాకు తెలుసు. కానీ ఆయన ఏమి చేయలేదురా. ఆయన దేవుని కుమారుడు. చప్పలు కొడుతూ ఆయన దేవుని కుమారుడు. ఆయన ఏమి చేయలేదు. ఆయన మనుషుల కొరకే ఆయన చనిపోతున్నాడు. ఆయనకు ఒక రాజ్యం ఉంది అని అప్పుడు ఏమనంటే, యేసు నీ రాజ్యముతో నన్ను వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకో? రాజ్యం ఉందని వాడికి తెలుస్తుందా? పరిశుద్ధ ఆత్మదేవుడు వాడికి బయలుపరిచినప్పుడు ఆ మాట పలుకబడిన వెంటనే అన్నాడు యేసుక్రీస్తు వారు ఏమని మాట ఇచ్చాడు చెప్పండి? నేడు నీవు నాతో కూడా పరదేశంలో. తప్పుడు కొడుతు దేవుడు దేవుడికి మా దేవుడు మాట ఇచ్చాడు, ఆయన ప్రజలను విడిపిస్తానని, పాతాళ వశ్యములో నుంచి విడిపిస్తానని, పాప బంధకముల నుంచి విడిపిస్తానని, శోధనల వలయం నుంచి తప్పిస్తానని, శత్రువుల చేతుల నుండి నిన్ను విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశంలో నిన్ను తీసుకుని వెళ్ళి, ఇదిగో అక్కడ ప్రతి నెల సమృద్ధి కలిగిన దేశంలో నిన్ను నిలబెడతానని వాగ్దానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ప్రియులారా, ఆ సంఖ్యాకాండములో ఒక మాట అన్నాడు, ఆయన చెప్పిన మాట చేయకుండా, మాట ఇచ్చి స్థాపన చేయకుండా, ఇదిగో ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుకనే ప్రియులారా, దేవుని సన్నిధిలో ఇంకా ఉన్నాయి కానీ ఇప్పటికి ఎక్కువైపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుడు ఎలాంటి వాడంటే మాట ఇచ్చి నెరవేర్చువాడు. నువ్వు ఆరాధిస్తున్న వాడు ఎలాంటి వాడంటే ఆయన నరుడు కాడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, నిరంతరము నీకు తోడై ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం.
నిన్ను కాపాడేవాడు, నీ శత్రువుల నుంచి నిన్ను విడిపించగలిగిన వాడు, ఇదిగో నిన్ను పాతాళ వశంలోనికి పోనీకుండగా పరిశుద్ధులు ఉన్న స్థలంలోనికి నిన్ను తీసుకుని వెళ్ళేవాడు. ఆయన ఎలాంటి వాడంటే పిల్లల ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది, ఆయనతో కూడా కలిసి భోజనం చేసి అంతగా తీసుకెళ్తాడంట. చప్పలు కొట్టు దేవుడికి మహిమ పొందుతాడు. హల్లెలూయా. ఎక్కడంటే ఆయన అన్నాడు, నేను లోకమును జయించిన ప్రకారం మీరు కూడా లోకాన్ని జయిస్తే నాతో మీతో నేను పెళ్లి విందులో భోజనము చేస్తాను. ఆయనే మనకు పరిచారకుడుగా ఉండి భోజనాలు వడ్డిస్తాడంట. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎంతటి భాగ్యము మనకి. పాపులమైన మన బతుకులలో, యోగ్యత లేని మన జీవితములలో, ఎన్నిక లేని నా జీవితం, నీ జీవితానికి దేవుడే తన పరలోక రాజ్యానికి మనకు అనుగ్రహిస్తున్నాడంటే మనం ఎంత ధన్యులము. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నీవు ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడంటే సజీవుడు. ఆయన చెప్పిన ప్రకారం వచ్చాడు, ఆయన చెప్పిన ప్రకారమే చనిపోయాడు, ఆయన చెప్పిన ప్రకారమే మరలా లేచాడు, ఆయన వెళ్ళిపోయాడు. తండ్రి కూడా పాశంలో కూర్చొని ఆయన మన కొరకు విజ్ఞాపన చేయటమే కాదు, కానీ ఒక దినం రాబోతా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక దినం రాబోతా ఉంది, అదే రెండో రాకడా. ఒకసారి వచ్చాడు, మానవ పాప పరిహారం నుండి విడిపించి పరిశుద్ధులుగా చేసి నీతిమంతులుగా సిద్ధపరచుకొని, తండ్రి మీ కొరకు సిద్ధపరచబడిపోతున్న ఆ స్థలంలోనికి వెళ్ళి మన కొరకు ప్రతి స్థలాన్ని సిద్ధపరిచి మరలా వస్తా ఉన్నాడు. ఆయన ఎక్కడికి వస్తున్నాడంటే మేఘాల మీదకు ఆయన రాబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఆయన మేఘాలుడే రాబోతా ఉన్నాడు. ఇదిగో భూమి మీద ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో, ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, ఎవరైతే ప్రభువును ఆనుకుంటారో, ఎవరైతే ప్రభువును వెంబడిస్తారో అట్టి వారిని తీసుకొని వెళ్ళడానికి వస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అందుకని యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రావి కోటి దేవుడు, రమ్యమైన రావి కోటి కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా ఉండు, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా ఉండు.
యేసయ్య చెవులకు చేరాలి, యేసయ్య చెవులకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తిరుగుతున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, హల్లెలూయా. ఆ 1000 ఏళ్ల పరిపాలన లోకమంత స్వార్థ ముగించబడిపోతా ఉంది. భయంకరమైన దినాలలో మనం అందరం గుర్తుపెట్టుకోండి. ఏ దినాలలో ఉన్నామంటే దేవుని రాకడకు సమీపముగా ఉన్నాం. సాతానుడు ఏర్పరచబడిన వారు సైతమును కూడా వారిని పడివేయటానికి విశ్వాసపు ఆ జీవితంలో నుంచి లోకములోకి పడివేసి భ్రష్టత్వంలోకి తీసుకుని వెళ్ళిపోయి ఆ భ్రష్టత్వం ద్వారా పాతాళములోనికి ఈ భూమి మీద ఉన్న ఆత్మలన్నీ సమకూర్చుకోవటానికి సాతానుడు సిద్ధముగా ఉన్నాడు. సాతానుడు అనేక బలహీనతలను మనకు తీసుకుని వస్తాడు. దేవుని చిత్తం అయితే మరొకసారి చెప్పుకున్నాను. కనుక నీవు నేనేం చేయాలంటే మెలుగు కలిగి ప్రార్థన చేయాలి. ఏం చేయాలి చెప్పండి? మెలుగు కలిగి ప్రార్థన చేస్తే దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నిన్ను దర్శిస్తాడు, నిన్ను తాకుతాడు, నీ పరిస్థితులన్నీ చక్కబెడతాడు. ఎందుకంటే నువ్వు ఆయన దృష్టిలో ఉన్నావు, ఆయన ఎన్నుకున్నాడు, ఆయన నిన్ను తీసుకుని వెళ్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను తీసుకుని వెళ్ళటానికి ఆయన నీ దగ్గరే ఉన్నాడు, నీ ముందే ఉన్నాడు, ఆయన నీ వెనక ఉన్నాడు, నిన్ను వెంబడిస్తూ ఉన్నాడు. నువ్వు కానీ ఆయన వైపు ఏదో ఒక క్షణం తిరగలిగితే దేవునితో నీవు ఈ లోకములో కలగబోతున్న ప్రతి విధమైన భయంకరమైన శాపము నుండి, అంటే ఈ భూమి మీద భయంకరమైన 7 సంవత్సరాలు భయంకరమైన శోధనలు రాబోతా ఉన్నాయి. ఈ భూమి మీద బ్రతకటానికి కూడా భయంకరమైన సందర్భాలు, బ్రతకలేని మనుషులుగా మనం మార్చబోతా ఉన్నాం. మన కాదండి, ఈ భూమి భయంకరమైన కనుక నీవు సిద్ధపడితే ఆయన నిన్ను తీసుకుని వెళ్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన తన రాజ్యములో తీసుకుని వెళ్తాడు, సురక్షితమైన ప్రదేశంలో నిన్ను ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. అట్టి కృప మనకందరికి దేవుడు దయచేయను గాక. ఆమేన్. హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన, అందరూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. హల్లెలూయా. Praise the Lord. Hallelujah. 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 స్తుతి. సర్వోన్నతుడా మీకు స్తోత్రం.